హాయ్ అండి. సో ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై అండి. సో ఈ పప్పు వచ్చేసి సరస్వతి ఆకుతో చేసిన పప్పు అండి. ఈ రెసిపీ సో ఈ వీడియోలో చూసేయండి. సో అలాగే చేపల పులుసు కూడా ఉంది. సో ఈరోజు మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో లైక్ చేయడం వల్ల సో కొంతమందికి అయితే మన వీడియో అయితే వెళ్తుందన్నమాట. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ సరస్వతి ఆకు అయితే మన ఇంటి దగ్గరే ఉంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఎండలు అయితే మామూలుగా లేవండి. సో పెద్దవాళ్ళు పిల్లలు అయితే జాగ్రత్తగా అయితే ఇంట్లోనే సేఫ్గా ఉండండి. ఏదైనా అత్యవసర పని మీద అయితేనే బయటికి వెళ్ళండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా సరస్వతి ఆకు, మీరు ముందు వీడియోలలో చూసే ఉండింటారు. సో ఇక్కడ పోసుకుంటున్నాను అనమాట. సో సరస్వతి ఆకు చాలా మంచిదండి. ఇది ఎక్కడైనా కనిపించినా సో మార్కెట్లో దొరికినా కానీ ఖచ్చితంగా తీసుకోండి. చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. సో నేనైతే తీసుకొని వచ్చి క్లీన్ చేసుకొని అయితే శుభ్రంగా పెట్టేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కోసం కూడా వెళ్ళి కొంచెం కొత్తిమీర కూడా పోసుకొని వచ్చాను. సో ఇది కూడా ఇంట్లోనే వేసానండి. ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు కూడా అంతేనా, ఇంట్లోనే పెట్టేసుకుంటారా కొత్తిమీర లేదా బయట కొంటారా కామెంట్ చేయండి. సో ఈ రెండు అయితే కడిగి పెట్టుకున్నాను. సో మనమైతే ఇక్కడ కుక్కర్లో అయితే వేద్దాము పప్పుకి. సో నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో అయితే తీసుకున్నాను, అంటే కొలతకండి నేను చూపిస్తున్నాను. సో ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ముందే కడిగి పెట్టేసినాను అనమాట శుభ్రంగా. సో ఒక గ్లాసుకి 2 గ్లాసులు వేసుకుంటే మనకు వాటర్ సో కరెక్ట్గా పప్పు అనేది బాగా వస్తుందండి. సో అలాగే పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు అలాగే టమాటా కూడా వేసుకోవాలి. ఒక 4-5 టమాటాలు. సో టమాటా ఎక్కువ వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకటి ఆనియన్ అండి, పెద్ద సైజులో ఉన్న ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను. సో తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర సరస్వతి ఆకు అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు మనము కసూరి మేతి వేసుకోవాలి. సో మెంతి కూర కసూరి మేతి వేసుకోవాలి. సో నేను ఒకటికి 2 గ్లాసుల చొప్పున అయితే నీళ్లు తీసుకుంటున్నానండి. మీరు లూజు కావాలి పప్పు అంటే 3 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కొలతతో సహా చూపిస్తున్నాను అన్నమాట. 1 కప్పుకి రైస్ లాగానే అన్నమాట. సో ఇందులోనే నేను జీలకర్ర అయితే వేస్తున్నాను. ఆర్గానిక్ అన్నమాట, ఏ మందులు లేకుండా ఎరువుతో పండిన జీలకర్ర అండి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసి సో 2-3 విజిల్లు వచ్చే వరకు అయితే మనము విజిల్లు రానిద్దాం. సో అంతలోగా మనము పోపుగా అయితే రెడీ చేసుకున్నామండి. ఇక్కడైతే అయిపోయింది. సో ఓపెన్ చేశాక చూడండి ఉప్పు అయ్యిందనమాట. ఇందులో దీన్ని ఇక్కడ వేయాలి, పప్పు గుత్తితో కానీ వెనుకోవాలి. సో ఇక్కడ మృణాలి అయితే చాలా వేస్తుందన్నమాట. వేస్తూనే ఉంది. ఎనుపు ఆమెనే ఎనుపుదానని చెప్పేసి తీసుకుంది. సో చూడండి ఎనుపుతుందో. సో ఇంట్లో పిల్లలు కూడా ఇంతే, మనం చేసే ప్రతి పనిలో వాళ్ళకి కూడా ఒక చేయి అయితే ఉంటుంది. నిజమా కాదా కమెంట్ చేయండి. సో చూడండి ఎంత హ్యాపీనో ఇచ్చినందుకు. సో మొత్తానికి అయితే ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం.
సో చాలా మంచిదండి ఇది. ఫ్రై లాగా చేసుకొని కూడా తింటూ ఉంటారు. సో ఫ్రైలో ఇష్టపడరు, ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. జ్ఞాపక శక్తి అనే దానికి బాగా ఉపయోగపడుతుంది. సో మనమైతే తాలింపు పెట్టేసుకున్నాం. నేను చూసుకోకుండా ఆయిల్ అయితే కొంచెం కింద పడిపోయిందన్నమాట. సో అందులోనే వెల్లుల్లి వేసుకోవాలి. సో నేను ఇక్కడ పోపు దినుసులు అయితే వేయటం మర్చిపోయానండి. సో మీరు వేసుకోండి. సో అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసేసుకొని పోపు అయితే బాగా రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు పోపు బాగా కుదిరితే పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇట్ట ఎర్రగా వచ్చినాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసేసుకొని పప్పు అందులో వేసుకొని కలుపుకోవటం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అని అయితే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. సో అంతే అండి వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము ముందుంటాను.